2013లో ఒంగోలులో 2 రోజులు సభలు పెట్టు. గోరటెంకన్న, కల్లేకూరి, పైడి తెరేష్ బాబు వీళ్ళందరూ ఒక వ్యాన్లో వచ్చారు. విరసం మా కళ్యాణ రామన్న మొత్తం దళిత సాహిత్యానికి సంబంధించి ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఒకరోజు మొత్తం చర్చలు. రెండో రోజు కల్లేకూరి ప్రసాద్ 50వ జయంతి సభ. దానికి గద్దరన్న ముఖ్య అతిథి, గోరటంకన్న, ఇద్దరు ఒకే వేదిక మీద కల్లేకూరి ప్రసాద్ 50వ జయంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సభా స్ఫూర్తితోటి వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఒంగోలులో మీ అందరి సహకారంతో ఏమానంతో నిర్వహిస్తామని ముఖ్యంగా గోరటంకన్న కానీ ఇక్కడున్న చాలామంది, ఎందుకంటే సురేందర్ రాజు గారు అప్పుడు చాలామంది ఒంగోలు నుంచి హైదరాబాద్ నుంచి వెహికల్ పెట్టుకుని వచ్చారు. ఒంగోలు దించినాడు శ్రీనివాస్ వీళ్ళంతా కూడా. పైడి తెరేష్ బాబుది మా ఒంగోలు. అదేవిధంగా కల్లేకూరి ప్రసాద్ కంచికచర్లో పుట్టినా కానీ ఒంగోలులో చచ్చిపోయాడు. అదేవిధంగా మద్దూరు నగేష్ బాబుది నసరాపేట అయిన వాళ్ళ భార్యది మా జిల్లా చీరాల. ఈ విధంగా మేము కారంచేడు జీవన నుంచి పనిచేస్తున్నా కానీ ఈ క్రమంలో ఇప్పుడు కూడా ఎటువంటి రాజకీయ పార్టీలు చేరకుండా దళితుల సమస్యల మీదే పనిచేస్తున్నాం. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి సీన్ కేసులో కోడి అంటానికి కూడా చాలామంది మహా మేధావులు నాయకులు భయపడితే నేను విజయవాడలో కోడికత్తి సీన్ని జగన్ రావాలి, జగన్ సాక్ష్యం చెప్పాలి జగన్ అని ఒక విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆ కోడికత్తి సీన్ తల్లిదండ్రులందరినీ పిలిపించి ఎవరు బయట మాట్లాడడానికి ఎవరు భయపడ్డారు. అందరూ చాలామంది సభ పిలిస్తే కింద సభకు వచ్చారు కానీ పైకి సభకు రాలా మాట్లాడటానికి మేధావులు నాయకులు. కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఆర్థిక సహకారం తెచ్చి మళ్ళీ ఒంగోలులో పెట్టి సలీం అనే లాయరు వాళ్ళ చేత కోవిడ్ చేసి ఆ ప్రభావం చేత IPC 307 అంటే హత్యా ప్రయత్నం చేస్తే 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే 5 నెలలు 5 సంవత్సరాలు జైల్లో ఉంటారా. కాబట్టి మొన్నే ఈరోజు రఘురామకృష్ణరాజు మొన్న మెప్పాలో పొదుపు గ్రూపుల్లో డబ్బులు ఆడవాళ్ళు మోసం చేశారని 2 నెలల జైల్లో ఉన్నారు వాళ్ళు ఆడవాళ్ళు, మామూలు పొదుపు గ్రూప్ మనుషులు. CBI వేల కోట్ల రూపాయలు బ్యాంకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్న రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయకుండా ఈడీ ఛార్జ్షీట్ వేసిందంట. మొన్నే బెయిల్ ఇచ్చారు. ఛార్జ్షీట్ వేల కోట్లు తీసుకుంటే అరెస్ట్ చేయలేదు, ఛార్జ్షీట్ వేసిందంట, అందుకని బెయిల్ ఇచ్చారు రఘురామకృష్ణరాజుకి. ఇటువంటి ఎందుకంటే ఇది మీరు సాహితీ కళాకారుల సభ అంటే మద్దూరు నగేష్ బాబు ఒక రేప్ కేసు జరిగింది జంగగూడెమో ఏదో ఊర్లో. అంటే కవిని కాదు, ఒక రాస్తాడు. ఏం రాస్తాడంటే, రేప్ చేస్తే చేశారా నా బట్టలారా, రేప్ చేస్తే నీళ్ళతో కడుక్కుంటాను కానీ నా రొమ్మంతా కొరికారు, నా పిల్లలకి పాలు ఎట్టేయాలరా నా బట్టలారని మద్దూరు నగేష్ బాబు ఒక కవిత రాస్తాడు. అట్టనే సింపుల్గా వరకు పైడి తెరేష్ బాబు అంటే హైదరాబాద్ వచ్చిన కవిత్వాలు మేధావులు మనువాదులు వీళ్ళంతా విప్లవ కవులు వీళ్ళంతా ఈ దళిత సాహిత్యాన్ని కవిత్వాన్ని ఎండు మొక్కలు తునకలు మనుషుల్ని మాదిగా కులాలు దళితులను రాస్తుంటే వాడు తిట్టు కవిత్వం రాస్తున్నారని ఈ మొత్తం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మేధావులంతా కూడా శర్మలు రెడ్లు వీళ్ళంతా కూడా వీళ్ళని అంటే తిట్టుగా రాస్తున్నారు. అదేం దళిత కవిత్వం అంటారు. ఈయన ఏం రాస్తారంటే దానికి వాడు తిట్టొద్దు అంటున్నాడు.
వాడు తిట్టొద్దు అంటున్నాడు ఈయన కవిత్వం డైరెక్ట్గా. అంటే కవిత్వం మీరేం మా అనేది తిట్టొద్దు అంటున్నాడు. అట్లనే కలేకూరు అంటే చెప్పనవసరం లేదు. ఎందుకంటే కారంచేడు ఉద్యమం మీద దళిత పులులమ్మ అంటూ గద్దరు పాట రాశాడు, కానీ 91లో తిరిగిన చుండూరు మారణకాండ మీద పాట రాయాలి. ఆ చుండూరు మారణకాండ మీద అని వాళ్ళ పార్టీ చెప్పిందేమో కానీ రాయాల. అప్పుడు కలేకూరి ఒక క్రైస్తవ బాణిలో కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయమంటూ జనంలోకి ఓ పాటని తీసుకెళ్ళాడు చుండూరు ఉద్యమంలో. అదేవిధంగా కోయికోటేశ్వరరావు కూడా మా ఒంగోలువాడే. తెరేష్ బాబు గోరటంగా అంటే మాకు ఒంగోలు బాబుతో అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా అంటే పైడి తెరేష్ అన్న మా పాలెం ఇది ఆర్సీఎం చర్చి బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడు. తర్వాత ఆకాశవాణికి సెలెక్ట్ కావడం హైదరాబాదు. తర్వాత ఆయన సమస్యలు ఏదన్నా కానీ నేను ఒంగోలు వస్తే మేము మధుశాలలో కలిసేవాళ్ళం. మధుశాల ఎక్కడ రమ్మంటామంటే మధుశాల దగ్గర రా తమ్ముడు అనేవాడు. సాయంత్రం చిక్కడపల్లి అనుకుంటా. తర్వాత కలేకూరి మొద్దూరి కూడా చనిపోయే ముందు కూడా ఒంగోలు మాకు హోటల్కి వచ్చాడు. తర్వాత చీరాలు వెళ్ళాడు. సంక్రాంతి పండుగ అనుకుంటాను. ఆ విధంగా అంటే వీళ్ళు ముగ్గురు మాకంటే వయసులో పెద్దవాళ్ళు, కానీ దళిత ఉద్యమంతో అయినా కలేకూరితో కానీ మొద్దూరి మాకు మంచి ఇది. ఒంగోలు వచ్చినా కానీ చీరాలు వచ్చినా కానీ మాకు మంచిది. ఇక బయట తెరేష్ బాబు ఒంగోలు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ మేమంతా కలిసే ఉండేవాళ్ళం. వీళ్ళంతా క్లాస్మేట్లు కాదు, కానీ వీళ్ళంతా కూడా మా క్లాస్మేట్లే. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ఒంగోలులో వచ్చే సంవత్సరం చాలా ఘనంగా చాలా కొత్తగా ఇప్పుడు జరుగుతున్న ఈ దళిత సాహిత్యం దీని మీద అణిచివేత మీద కానీ ఓన్లీ కవిత్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో భౌతిక దాడులు మాత్రమే జరిగాయి, కానీ భారతదేశంలో ఇప్పుడు దళితుల ఆర్థిక అణిచివేత కొనసాగుతుంది. ఆర్థిక దాడి జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలు దళితులు మాట్లాడుతున్నారు, వాయిస్ పెరుగుతుందని వీళ్ళని చేర్చడమే కాకుండా మాలామాదిగలుగా చేర్చడమే కాకుండా హిందూ మాలామాదిగలు హిందూ మాలలు క్రైస్తవులు మా రిజర్వేషన్ దోచుకుంటున్నారు. ఇది ఒక ప్యాకేజీ ఇచ్చి బీజేపీ ఆలోచించాలి. దీని మీద ఇంకా వీళ్ళని చేర్చాలి. రకరకాలుగానే జరుగుతుంది. జగన్ దళితుడు క్రిస్టియను బైబిల్ పట్టుకుంటే ఎగిరెగిరి ఓట్లు వేస్తే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక్క సంక్షేమ పథకం ₹1 ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ని చీల్చి మాలా మాదిగరు వెళ్ళి కార్పొరేషన్లని చైర్మన్ని డైరెక్టర్ పదవులు ఇచ్చాడు, కానీ ఏ ఒక్క మాలా మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీలకి ₹1 సబ్సిడీ ఇవ్వలేదు, రుణం ఇవ్వలేదు. ఆర్థిక అణచివేత జరుగుతుంది. భౌతిక దాడులు ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి, బీఎస్పీ ఉన్న భౌతిక దాడులు జరుగుతాయి. కానీ ఇది ఒక ప్లాన్ ప్రకారం బీజేపీ కంట్రోల్ మోడ్లో ఇప్పుడు మొత్తం కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ సంఘంపై రద్దు చేసిన సంక్షేమ పథకాలు 27 మేము అమలు చేస్తామని అధికారంలోకి చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చాడు, లోన్లకు నోటీస్ ఇచ్చాడు, ఇవ్వలేదు. రెండో సంవత్సరం బీసీ కార్పొరేషన్ బాహుబలి సెట్టింగ్లు వేసారు, ₹1 రుణం వేయలేదు. ఈ మూడో సంవత్సరం అధికారంలోకి వస్తా కూడా ఉన్నతి అని పొదుపు రూపులకి మహిళలకు ఇస్తామన్నారు. కానీ అంటే మనకి రాజ్యాంగబద్ధంగా సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళేమో అమరావతి పేరుతోటేమో వేల కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు అమరావతికి. కానీ ఎస్సీ ఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకుతో సంబంధం లేకుండా ఎన్ఎస్ఎఫ్డిసి నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్కే సఫాయి కర్మచారులకు ఇచ్చే నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్టీ ఎస్టీలకి బీసీలకి బ్యాంకులతో సంబంధం లేకుండా ఇటు మొత్తం బ్యాంకులు గ్యారంటీ ఇవ్వకుండా మొత్తం కూడా దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని ఆర్థికంగా అణిచివేతకు గురేస్తుంది. భౌతిక దాడులే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక అణిచివేత మీద మేధావులు చేయాలి. మనోళ్ళు చాలామంది ఇప్పుడు ఏంటంటే మేధావులు అంటే వీళ్ళు ఎలక్షన్లోనేమో చంద్రబాబు నాయుడికి జగన్కి లేకపోతే కేసీఆర్కి లేకపోతే రేవంత్కి సపోర్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు జరిగినా కానీ ఉద్యోగాలు ఇవ్వటం లేదు, చట్టాలకి 41A ప్రకారం నోటీసులు ఇస్తున్నారు, అది బెయిల్ ఇవ్వకూడదు. రాజ్యాంగ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశాలకి మేధావులు ఉద్యమకాలు పరిమితం అవుతున్నారు. కానీ 10 మందితోటి రోడ్డు మీదకి వచ్చి కనీసం అంబేద్కర్ విగ్రహం దగ్గర కలెక్టరేట్ దగ్గర
ఇది అట్టతోటి ఉన్న ప్లకార్డులతోటి ప్రదర్శన నిరసన చేయడానికి కూడా రాకుండా అంటే ఒక విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం భోజనాలు చేసుకుంటూ వెళ్ళిపోవటం అంటే ఇది క్రైస్తవులు చర్చీల కంటే ఘోరంగా ఉద్యమకాలు తయారు కాబట్టి రౌండ్ సమావేశం అంటే జరిగిన విషయం ఎవరికి తెలియదు వీళ్ళు జరిగింది ఎవరికి తెలియదు దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం దేనికి కాబట్టి అంటే కవులు రచయితలు వాళ్ళ పరిధులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కవిత్వాలు రాయొచ్చు రచనలు చేయొచ్చు ఉద్యమకారులు అనేవాళ్ళు సంఘాలు పెట్టుకొని ఆ రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్నారే కానీ నిరసన రూపానికి అంబేద్కర్ విగ్రహాల దగ్గర కలెక్టరేట్ దగ్గర కనీసం నిరసన తెలియడానికి ముందుకు రావాలని చెప్పి అదేవిధంగా భారతదేశంలో దళితుల మీద భౌతిక దాడులను చూస్తున్నాం కానీ ఈ ఆర్థిక అణచివేతని చూడాలని చెప్పి సంక్షేమ రాజ్యం అంటే మన చట్ట ప్రకారం రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడాలని చెప్పి మన తెలంగాణలో కూడా చాలా హీనమైంది ఎస్సీ హత్యలు జరిగితే మాట్లాడేవాళ్ళు లేరు ఎస్సీ సంక్షేమ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా యుద్ధం వచ్చిన తుఫాను వచ్చిన ఎస్సీ యాక్ట్లకు రిలీఫ్ ఇవ్వాలి ఆ రిలీఫ్ ఇచ్చే పరిస్థితే లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఎస్సీ హక్కుల రక్షణ కోసం కూడా ఈ కలేకూరి అదేవిధంగా ముద్దూరి పైడి స్త్రీల ఈ స్మారక సభలో కనీసం వాళ్ళు కోరుకున్నది కూడా ఈ దళిత సంక్షేమ రాజ్యమే కాబట్టి ఈ దళితుల సంక్షేమానికి హక్కుల కోసం పోరాటానికి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ